హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే సింపుల్గా నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఇంట్లో ఎలా చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు కడాయి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటూ అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం కరివేపాకు కూడా వేస్తాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఆనియన్స్ ఒక సైడ్కి పెట్టేసి మనం ఇందులో ఎగ్ బ్రేక్ చేసి వేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకోండి గ్యాస్ అనేది. ఇప్పుడు 1 మినిట్ అయ్యాక కలుపుదాం. ఇది వెంటనే కలిపితే బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ ఏంటంటే రైస్కి కూడా సరిపడేటట్టు వేసుకుందాం. ఇప్పుడే సరిపోకపోతే అప్పుడు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా కారం వేసుకుందాం. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నా, అందుకని కొద్దిగా వేసుకున్నాం. కొద్దిగా ధనియాల పౌడర్, నేను ముందే కుక్కర్లో రైస్ పెట్టుకొని సైడ్కి పెట్టుకున్నా. ఇప్పుడు ఎగ్ కొద్దిగా ఫ్రై అయితే ఈ రైస్ వేసేయడం. అందులో నేను వేసుకుంటున్నా కొద్దిగా. రైస్ కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యి కొద్దిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం 1 టీ స్పూన్ వెనిగర్ తీసుకుందాం. వన్ టీ స్పూన్ వెనిగర్, ఇంకా 1 టీ స్పూన్ సోయా సాస్ తీసుకున్నా నేను ఇక్కడ. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా అంతే అండి. అలా చేస్తే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ అయిపోయింది నాకు ఇక్కడ. నేను ఇంకా హై ఫ్లేమ్లో పెట్టా కాబట్టి స్పీడ్గా కలపాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది, మళ్ళీ అడుగంతా మాడిపోతుంది. అంతే అండి, ఇంకా మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.